మానవ జీవితం అత్యంత స్వల్పమైనది. సగభాగం పగళ్ళు, సగభాగం రాత్రులు. ఎంతటి దీర్ఘాయుష్మంతునికైనా సగభాగం రాత్రిలో వెళ్ళిపోతుంది, అంటే నిద్రలో గడిచిపోతుంది. మిగతా ఆయుష్లో మాత్రమే బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం వంటి వాటిని సరిపుచ్చుకోవలసి ఉంటుంది. ఎన్ని సిరిసంపదలు ఉన్నా, మరిన్ని భోగభాగ్యాలు అనుభవించాలని ఉన్నా ఈ జీవునికి కావలసింది మనశ్శాంతి. దాన్ని సంపాదించాలంటే ఆ పుండరీకాక్షుని వైపు అడుగులు వేయక తప్పదు. సిరి సంపదలతో ఉన్న మనశ్శాంతి ఉంటే జీవితం పరిపూర్ణమవుతుంది. మనశ్శాంతి లేని భోగభాగ్యాలు ఉంటే జీవితం అయోమయమవుతుంది. భక్తి 9 రకాలు. అవే శ్రవణం, కీర్తనం, విష్ణో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ 9 భక్తుల్లో మనం ఏ మార్గాన్ని ఎంచుకున్నా మన జీవితమనే రథానికి ఆ జనార్దనుడు పార్థసారథి అయి నిలుస్తాడు. ఇక్కడ కులశేఖర్లు కూడా మన ఆనందమయ జీవితానికి మార్గం చూపిస్తున్నారు. జిహ్వే కీర్తయ కేశవం, మురరిపుం చేతో భజ శ్రీధరం, పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా, శ్రోత్రద్వయత్వం శృణు, కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్ఛాంగ్రియుగ్మాలయం, జిఘ్రఘ్రాణ ముకుంద పాదతులసీ, మూర్ధన్నమాధోక్షజం. ఓ నాలుక, కేశవుని కీర్తించుము. ఓ మనస, మురారిని భజించుము. చేతులారా, ఆ శ్రీధరుని చక్కగా అర్చించుము. చెవులారా, అచ్యుతుని కథలను వినుము. నేత్రములారా, కృష్ణ పరమాత్మను దర్శించుము. ఓ పాదములారా, శ్రీహరి ఆలయానికి వెళ్ళుము. ఓ నాసిక, ముకుందుని పాదముల వద్దనున్న తులసిని చక్కగా ఆఘ్రాణించుము. ఓ శిరస, ఆ అధోక్షజునికి నమస్కరింపుము.